ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక చిన్న వాక్యం చెప్పుకుందాం. దేని గురించి అంటే ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో అప్పుడు నాలోని పాపానికి జీవం వచ్చింది. ఏదైతే నేను చేయొద్దనుకుంటున్నానో దాన్నే నేను చేస్తున్నాను. జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన ధర్మశాస్త్రము నాకు మరణాన్ని ఇచ్చినట్టుగా అనిపిస్తుంది అని పౌలు గారు మాట్లాడతారు. ఎక్కడంటే రోమా 7వ అధ్యాయంలో. సో దీన్ని ఉపయోగించుకొని కొంతమంది బోధకులు, అంటే ఈ బోధకులు ఎలా ఉంటారంటే నేను వాక్యంలో నుంచే మాట్లాడుతున్నాను అని విశ్వాసుల్ని ఏమార్చి వాళ్ళ పాపాలు చేస్తూ వాళ్ళ పాపాలని జస్టిఫై చేసుకునే వాళ్ళు అన్నమాట ఈ బోధకులు. ఎందుకంటే విశ్వాసులు ఒకవేళ సరిగ్గా ఆలోచించకపోతే, సరిగ్గా వాక్యాన్ని చదవకపోతే, వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే, వాళ్ళన్నది కరెక్టేగా అని అనుకొని వాళ్ళ దైవజనుడు పాపాల్లో ఉండట చూస్తూనే దాన్ని వాళ్ళు ఖండించకపోగా అలాంటివి వాళ్ళు కూడా చేయడానికి పూనుకోవచ్చు అన్నమాట. సో దీని ద్వారా అబద్ధ బోధకుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిగతా వాళ్ళని, అంటే చర్చ్లో ఉన్న విశ్వాసుల్ని, అంటే వాళ్ళు ఎలాగో పడిపోయారు, మిగతా వాళ్ళని కూడా పడేయాలన్నమాట. సో నిజంగా పౌలు గారు ఏమన్నారు అక్కడ అసలు అంటే ఆయన ఒక క్రైస్తవుడుగా ఉన్నప్పుడు గురించి మాట్లాడుతున్నారా, అతను దేవుణ్ణి అంగీకరించక ముందు గురించి మాట్లాడుతున్నారా, ఒక సాధారణ మనిషి గురించి మాట్లాడుతున్నారా అనేది మనం ఇక్కడ చూడాలి. పౌలు గారు ఇక్కడ రోమా 7వ అధ్యాయంలో ఒక సాధారణ మనిషి గురించి మాట్లాడుతున్నారు. అంటే ఒక వ్యక్తి తనలో ఎలా ఫీల్ అవుతాడు అనేది మాట్లాడుతున్నారు. అంటే ఒక వ్యక్తి భక్తిగా ఉండాలనుకుంటున్నాడు కానీ ఉండలేకపోతున్నాడు. ధర్మశాస్త్రం అంటే ఒక యూదుడిగా కూడా మాట్లాడుతున్నాడు ఆయన. క్రైస్తవుడిగా మాట్లాడట్లే, ఇంకా అక్కడ ఒక యూదుడిగా మాట్లాడుతున్నాడు. యూదుడిగా మాట్లాడుతున్నాడు కాబట్టి ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు. క్రైస్తవుడిగా మాట్లాడితే అది ధర్మశాస్త్రం గురించి మాట్లాడేవాడు కాదు పౌలు. సో ఇది ఎప్పటి సంగతి అంటే యూదులకి క్రైస్తవ్యం అర్థం చేయాలి అని పౌలు గారు పూనుకున్నారు కదా, అప్పటి సంగతి ఇది. ఎవరైతే యూదులు చాలామంది క్రీస్తుని అంగీకరించలేదు కదా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అసలు మీరు క్రీస్తుని ఎందుకు అంగీకరించాలనే విషయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాళ్ళకి. అరే మీరు ధర్మశాస్త్రం అని పట్టుకుంటున్నారు, కానీ ఆ ధర్మశాస్త్రం మీకు ఏం చేసింది? దానివల్ల మనం ఇంకా పాపాలు ఎక్కువ చేశాము. ఆ పాపాలు చేయకుండా ధర్మశాస్త్రం మనల్ని ఏమీ చేయలేకపోయింది అని వాళ్ళకి చెప్తున్నాడు. ఒక్కసారి 8వ అధ్యాయం చూస్తే దానికి అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి అన్నమాట మనకి. 8వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. క్రీస్తు యేసునందు జీవము నిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. సో ఆత్మ నియమం అనేది కొత్తగా వచ్చిందనమాట. అప్పటి వరకు 7వ అధ్యాయంలో ఏం మాట్లాడారు? ఆయన శరీర నియమం గురించి మాట్లాడారు. 7వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది అంటున్నాడు. ఆయన అవయవములలో, శరీరములో ఒక పాప నియమం ఉందంట, అది ఆయన్ని చెరపడుతుందంట. సో ఇది 7వ అధ్యాయంలో దీని గురించి మాట్లాడారు. ఒక్కసారి 8వ అధ్యాయం రాగానే కొత్త నియమం ఒకటి వచ్చింది. ఏంటంటే ఆత్మ నియమం అనేది ఒకటి వచ్చింది. అంటే ఇప్పటి వరకు మనిషి ఒంటరిగా పోరాడాడు. ధర్మశాస్త్రం అనే ఒక అక్షరాలు ఆయనకు ఉన్నాయిలే కానీ ఒంటరిగా పోరాడాడు. కానీ ఒక్కసారి 8వ అధ్యాయం రాగానే ఆయన లోనికి ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరంటే అది స్వయాన దేవుడే. ఆ లోనికి వచ్చిన వ్యక్తి పేరేంటంటే పరిశుద్ధాత్మ.
దేవుడు. సో ఎప్పుడైతే దేవుడు అతనిలోకి వచ్చాడో అప్పుడు దాన్ని జయించగలిగాడు. ఒకప్పటిలాగా శరీరం లోబరుచుకున్నది కదా ఆయన్ని, అలాగా ఇప్పుడు లోబరుచుకోలేకపోతుంది. ఇతనే దాని మీద అధికారం కలిగి ఉన్నాడు. ఇతనే దానిని జయిస్తున్నాడు. సో ఒకసారి 8వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. సో ఇప్పుడు పౌలు గారు ఎటువంటి వ్యక్తి అయిపోయాడు? ఆత్మానుసారి అయిపోయాడు అనమాట. అంటే ఆయనలోనికి ఒక వ్యక్తి వచ్చాడు, కొత్త వ్యక్తి. ఆ వ్యక్తి పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ చెప్పిన దాన్ని బట్టి ఆయన నడుస్తున్నాడంట. ఆ పరిశుద్ధాత్మ ఆయనకి శక్తిని కలుగజేస్తున్నాడంట. ధర్మశాస్త్రము ఏమి చేయజాలకపోయేనో దేవుడు దానిని చేసెను అని ఉందిగా 2వ వచనంలో. అంటే ఆయనలో ఉన్న పౌలులో ఉన్న పరిశుద్ధాత్ముడు దాన్ని చేశాడంట. దేన్ని? పాపాన్ని జయించేదాన్ని, పాపాన్ని జయించడాన్ని. 9వ వచనం చూద్దాం. 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. ఈ ఒక్క వచనం చాలు అసలు అలాంటి వాళ్ళని చెంపదెబ్బ కొట్టినట్టు ఈ వాక్యం ఉంది. అసలు లిటరల్గా ఏంటంటే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం కలిగిన వారు కాదు. మరి ఇప్పుడు ఎందుకు ఒక బోధకుడు పాపం చేస్తూ, మీకు తెలియదు ఇది నాలో ఉన్న పాపమే కానీ నేను కాదు ఇది చేసేది. చూడండి, పౌలు గారే అట్లా ఫీల్ అయ్యారు, పౌలు గారే అలా చెప్పారు. నేనెంతటి వాణ్ణి? పౌలు గారే అలా అన్నప్పుడు నేనెంతటి వాణ్ణి? అంటే మరి ఇప్పుడు ఎటువంటి స్వభావం కలిగిన వ్యక్తి అన్నమాట ఇతను? శరీర స్వభావం కలిగిన వ్యక్తి. ఇతను ఆత్మ స్వభావం కలిగిన వ్యక్తా? కాదు. ఆత్మ ఉందా? లేదు. ఎవరిలోనైతే ఆత్మ లేదో వాడేవాడు క్రీస్తు సంబంధి కాడు. మళ్ళొకసారి చదువుదాం. 8:9. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం కలిగిన వారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది, ఇలాంటి ఘోరమైన నీచ కార్యాలు, హేయ కార్యాలు చేసే దైవజనుడు ఎవరైతే ఉన్నారో ఆయనలో ఏం లేదంట? ఆత్మ లేదంట. ఆత్మ లేదు, క్రీస్తు ఆత్మ లేదు. క్రీస్తు ఆత్మ లేదు కాబట్టి క్రీస్తుకు సంబంధించిన వాడు కాదు. క్రీస్తుకు సంబంధించిన వాడు కాదు కాబట్టి శరీర కార్యాల పైన మనస్సుంచుతున్నాడు, శరీర కార్యములపైనే దృష్టి పెడుతున్నాడు. పెట్టడమే కాక పశ్చాత్తాప స్వభావం లేక దాన్ని జస్టిఫై చేసుకుంటున్నాడు. సో అంటే మనకు వాక్యం చదివితే క్లియర్గా అర్థమవుతుంది కదా, ఇది పౌలు గారు క్రైస్తవ్యం కంటే ముందు ఒక యూదులకున్న సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నారే తప్ప క్రైస్తవుడయ్యాక కూడా నేను ఇలా ఉన్నా అని పౌలు గారు చెప్పలేదు. క్రైస్తవుడు అయ్యాక పౌలు ఎలా ఉన్నాడంటే ఆత్మను కలిగి పాపాన్ని జయిస్తున్నాడు. ధర్మశాస్త్రం ఇది చేయాలి అది చేయాలి అన్నటువంటి నిబంధనలు పౌలు గారి మీద లేవు. పౌలు గారిలో ఒక స్వాతంత్ర్యం ఉంది. ఏంటంటే కృప. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు కనికరిస్తాడు అనే ఒక కృప పాపం చేయాలనే తపనని పౌలులో పుట్టించట్లేదు. ఒకవేళ ఎలాగో మనం శరీరంలోనే ఉన్నాం కదా భూమి మీద, క్రైస్తవులం అయ్యాక కూడా మనం శరీరంలోనే ఉన్నాం కదా, అప్పుడు మరి శరీరం పని చేయాలి కదా అంటే శరీరము ఇక్కడ పని చెయ్యట్లేదు. ఎందుకంటే ఆత్మ టేక్ ఓవర్ చేసింది, పరిశుద్ధాత్మ ఇప్పుడు నడిపిస్తున్నాడు శరీరాన్ని. అది ఒక మృతం అన్నమాట. ఇంకా ఎట్లా అంటే ఒక్కసారి పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చాడంటే శరీరాన్ని మృతం చేస్తాడు. చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది.
తర్వాత 8:13 చూద్దాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. సో శారీరక క్రియల్ని ఎవరు చంపుతున్నారు? ఆత్మ చంపుతున్నాడు. అలా చేస్తేనే మనం జీవిస్తామంట, లేకపోతే చచ్చిపోతామంట. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల మీరు చావవలసిన వారై ఉన్నారు అంట. అంటే నువ్వు క్రైస్తవుడు అయ్యంగానే నువ్వు ఇంకా రక్షించబడతావు అనేది కాదు ఇక్కడ. నువ్వు క్రైస్తవుడని చెప్పుకుంటున్నావేమో, కానీ నువ్వు శరీర క్రియల్ని చంపకపోతే నువ్వు చచ్చిపోతావు అనేది ఇక్కడ మెసేజ్. శరీర క్రియల్ని ఎలా చంపాలంట? ఆత్మచేత. 13వ వచనం, ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడలి జీవించెదరు. 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. సో దేవుని ఆత్మచేత నడిపించబడట్లేదంటే మనం దేవుని కుమారులం కాదు. సో నీళ్ళల్లో మునిగినంత మాత్రాన, చర్చికి వెళ్ళినంత మాత్రాన నాకు రక్షణ వస్తుంది అనుకుంటే అది పొరపాటు. అలాంటి ఎంతోమంది బోధకులు, దయ్యాల్ని వెళ్ళగొచ్చిన వాళ్ళు కూడా క్రీస్తు ఎదుట నిలబడినప్పుడు ఆయన అంటాడంట, మీరెవరో నాకు తెలియదు అంటాడంట. కాబట్టి శారీరక క్రియల్ని మనం ఆత్మచేత చంపాలి. శారీర పరంగా మనం నడుచుకోవద్దు, ఆత్మ పరంగా మనం నడుచుకోవాలి. అప్పుడే మనం మనలో దేవుని ఆత్మ ఉందని రుజువు చేస్తున్నాం, నిరూపిస్తున్నాం. అప్పుడే మనం రక్షణని కాపాడుకుంటాం. కాబట్టి మనం మన రక్షణని కాపాడుకోవాలి. ఇలాంటి అబద్ధ బోధకులు ఎవరైనా వచ్చి వాళ్ళ టాలెంట్ను ఉపయోగించి, వాళ్ళ వాక్చాతుర్యాన్ని ఉపయోగించి ఇదిగో చూడు, అదిగో చూడు అని వాక్యంలో నుంచే చూపిస్తున్నా అంటే మోసపోవద్దు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.